క్యాన్సిల్ చేసిండు. రైట్, మీ అమ్మ జీవితం అనుకున్నట్లా జరిగింది. అసలు బుక్ చేయొద్దు రైడ్, ఉత్సాహ ఆగాలి ఫస్ట్. కొంచెం సేపు ఉత్సాహ ఆగితే ఏమన్నా అవుతుంది. ఉత్సాహం ఆగది. బుక్ చేసుకున్న వితిన్ సెకండ్లో మిమ్మల్ని వచ్చి పికప్ చేసుకోవాలంటే మరి రైడర్ ఉండాలి కదా నీ దగ్గర. హలో నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఫీషియల్ శాండీ 1701. సో గైస్, ప్రజెంట్ టైం వచ్చి 7 అవుతుంది. సో టోటల్గా రైడింగ్ వచ్చి 13,146 కిలోమీటర్స్ తిరిగిన. సో ఇప్పుడు ర్యాపిడ్ అయితే ఆన్ చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ కొత్త వచ్చిన లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చలో, ర్యాపిడ్ ఊబర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఇన్స్టా పేజ్ అయితే ఫాలో అవ్వండి. ఇక ఫస్ట్ రైడ్ పడగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. అండ్ నిన్న చేద్దాం అనుకున్నా, బట్ సరిగ్గా రైడ్లు వాళ్ళేమో అని చెప్పేసి చేయబుద్ధి చేయాలి. అండ్ ఈరోజు పక్కా చేయాలి, టార్గెట్ మాత్రం చేయాలి. కనీసం ఒక 1000 రూపాయలన్న టార్గెట్ కంప్లీట్ చేయాలి ఈరోజు. సో 7 అయింది కాబట్టి మ్యాక్సిమం ఈవినింగ్ లేట్ అవుతుంది. ఓకేనా, చలో రైడ్ వాడంగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. కాకా 12 కిలోమీటర్ రైడ్ అయితే వచ్చింది. పోయి కస్టమర్ దగ్గర పికప్ చేసుకుందాము. సో నార్మల్గానే రైడ్లు లేట్ వచ్చిన, ఇక టైం తీసుకున్నాడు, ఇప్పుడు వేసిండు. జల్దీ పోయి కస్టమర్ దగ్గర పికప్ చేసుకుందాం. కనీసం 1000 రూపాయలు చేయాలి కాక ఈరోజు. ఎట్టి ఫస్ట్ లైన్ సార్ 1000 రూపాయలు చేసి ఇంటికి పోవాలి. ఎందుకంటే ఇంట్రెస్ట్ వస్తలేదు. పొద్దున లేచి రావాలంటే కూడా కొంచెం దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఏం చేస్తాం, తప్పదు కదా. కనీసం ఈ 3వ తారీఖు దాకా వేస్తే ఒక 5,000 చేస్తే ఈఎంఐలు ఉన్నాయి, ఈఎంఐలన్నా కట్టాలి కదా. మనకేమో పొద్దున లేవాలంటే నాకు కొంచెం ఫీవర్ వచ్చింది కదా. సో దానివల్ల కొంచెం ఇది రోడ్డు మీద ఆగిపోయే బండి. ఇది నా పరిస్థితి, నా బండితోటి. కస్టమర్ రాకున్నా సరే కానీ బండి ఆన్ చేసి పెడుతున్నా కాక అది సెల్ఫ్ పని చేస్తలేదు కదా. సెల్ఫ్ అండ్ లైక్ క్లచ్ పట్టుకొని మనం గేర్లో స్టార్ట్ చేస్తాం కదా. సో ఒక వైర్ ఇరిగిపోయింది, ఇక్కడ ఉందా, ఇదిగో ఇరిగిపోయింది. సో అది మళ్ళీ అది పోవాలంటే షోరూమ్ పోవాలి, బయట దీని సామాన్ దొరుకుతలేదు. సో అందుకోసమే కస్టమర్ వచ్చిందాక కూడా ఇది బండి స్టార్ట్లోనే పెడుతున్నా. 2-3 సార్లు బండి కూడా ఆగిపోయింది కస్టమర్. ఓటీ చెప్పండి మేడం. 85 నెంబర్ చెప్పాలా? ఓకే ఓకే మళ్ళీ. సో ఆల్రెడీ మేడం మనకి అక్కడే ఫోన్పే చేసింది 120 రూపీస్. ఓకే, నెక్స్ట్ రైడ్ పడగానే పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. సో కాకా మనకి సెకండ్ రైడ్ వచ్చి మన ఏంది గౌల్దొడ్డి నుంచి గోల్కొండ రైడ్ వచ్చింది. పోయి కస్టమర్తో పికప్ చేసుకుందాము. చాలాసేపు వెయిట్ చేస్తే ఇప్పుడు వచ్చింది రైడు. కస్టమర్ క్యాన్సిల్ చేయకపోతే బాగుంటుంది. సో ఈ గౌల్దొడ్డికి వచ్చిన తర్వాత చాలామంది కస్టమర్లు క్యాన్సిల్ చేస్తారు, ఎందుకంటే బుక్ చేసుకోగానే పక్కనే ఉండాలని ఫిక్స్ అయిపోయారు రైడర్లు. అట్లా వాళ్ళు ఉండరు కదా. సో కొంచెం అట్లా భయం అవుతున్నది, ఎప్పుడు క్యాన్సిల్ చేసేది తెలుస్తలేదు కస్టమర్లు. 8371 1 సెకండ్ 160 అన్న. ఓకే, థ్యాంక్స్ అన్న. కాగా 10 కిలోమీటర్ రైడ్ అయితే వచ్చింది కాజాగూడ. సో కస్టమర్ దగ్గరికి వెళ్దాము. 2.1 కిలోమీటర్ వచ్చింది పికప్ లొకేషన్. డ్రాప్ వచ్చి 10 కిలోమీటర్స్. జల్దీ పోయి కస్టమర్తో పికప్ చేసుకుందాం. క్యాన్సిల్ చేయకు మేడం ప్లీజ్, జల్దీ వెళ్దాం. క్యాన్సిల్ చేయదు అనుకుంటున్నా, క్యాన్సిల్ చేసాం మాత్రం అంతే సంగతి, ఏం చేయలేము. ఇంతకుముందు కోటిది ఒక రైడ్ వచ్చింది 16 కిలోమీటరు. మన దరిద్రం ఏంటంటే మనం యాక్సెప్ట్ చేసేలోపు మన ఇంకో దోస్తు జల్దీ యాక్సెప్ట్ చేసుకున్నాడు. ఇక రైడ్ క్యాన్సిల్ అయిపోయింది మన దగ్గర నుంచి. ఇక ఆడ వెయిట్ చేసి రైడ్ అవుతూ వచ్చింది. చెప్పి జల్దీ పోయి కస్టమర్ మీద పికప్ చేసుకుందాం. టిఫిన్ కూడా చేయలేను, మేబీ రైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టిఫిన్ చేస్తా. ర్యాపిడ్ మ్యామ్ 1 సెకండ్. యాక్చువల్లీ కస్టమర్ దగ్గర ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుందాం అనుకున్నా, బట్ ఏంటంటే కస్టమర్ ముందే మనకి ఎక్స్ట్రా అమౌంట్ దాంట్లోనే ఇచ్చేసింది. ఎంత 10 కిలోమీటర్స్ వచ్చింది కదా. ఆ 10 అంటే ఒక 100 రూపీస్ రైడ్, దాంతోపాటు ఎక్స్ట్రా టిప్ లెక్క ఉంటుంది చూసినా, అది 60+ ఉంది. మేడం చూపించింది పైన. సో ఎందుకులే, ఇక మేడమే ఇచ్చింది కదా, మనం ఎందుకు అడగడం అని చెప్పేసి సర్లే
10 కిలోమీటర్లు పోయి జల్దీ డ్రాప్ చేసేసాం, సారీ డెలివరీ చేసేసాం. सिक्योरिटी पूरा स्टाफ है भाई 167 भैया. థ్యాంక్ యూ. 4th రైడ్ వచ్చి గోల్కొండ అని చూపించింది, 6 కిలోమీటర్స్. సరే అని చెప్పేసి యాక్సెప్ట్ చేసిన, పోయి జల్దీ పికప్ చేసుకుందాం కస్టమర్ని. ఓకే కాకా, ఇది కూడా కస్టమర్ వస్తారు అనుకున్నా, బట్ పార్సల్ పంపించిండు. ఏదో ఎలక్ట్రిక్ సామాన్ ఉంది, మిషన్, కటింగ్ మిషన్. సో ఎక్స్ట్రా అమౌంట్ అడిగిన, ఒక 20 రూపీస్ ఇవ్వండి అన్న అని చెప్పిన. సరే అని చెప్పిండు. నార్మల్గా కస్టమర్కి ఎక్కువనే వస్తుంది. ఇప్పుడు దీనికి ఒక 60 రూపీస్ వచ్చింది కదా, ఇదే 6 కిలోమీటర్స్కి కస్టమర్కి ఎంత వస్తుంది తెలుసా? 100 రూపీస్ వస్తుంది, ఈజీగా 100 రూపీస్ వస్తుంది, లేకపోతే 80 ప్లస్ వస్తుంది. సో ఇక తీసుకొని పోతున్నా. చలో పోయి డెలివరీ చేద్దాం. అయిపోయిందన్నా? ఓకే థ్యాంక్ యూ. ఏది ర్యాపిడో ఓలానా? ఎంత డైలీ ఎంత చేస్తారు? ఎంత ఇస్తుంది మైలేజ్? అది 55. యాక్టివ్ 55 ఇవ్వడమైంది, 40 ప్లస్ వస్తుంది అంతేగా. నేను ఈరోజు వచ్చినా, ఈరోజు ఎట్లా అంటే తెలియదు, చూడాలి. ఎన్ని గంటలకు వచ్చినావు? ఎంత అయింది అమౌంట్? 300. పర్లేదు. ఒకటే యాపా లేకపోతే అన్ని యాపా ఒకటే యాపా? నా ర్యాపిడోగా. రైట్ థ్యాంక్ యూ. ఓకే రైట్ కాకా. ప్రజెంట్ టైం వచ్చి 9:10 అవుతుంది. సో ర్యాపిడో ఎర్నింగ్స్ వచ్చి 440 సంథింగ్ కంప్లీట్ అయిపోయింది. సో టిఫిన్ అయితే ఇప్పుడే తిన్నా, దాంతోపాటు ఒక రైడ్ అయితే వచ్చింది. కస్టమర్ దగ్గర పికప్ చేసుకుందాం. కస్టమర్ కూడా నియర్ బై ఉంది, ఇక్కడే ఉన్నది కస్టమర్. బ్రో అనుకుంటా, మేబీ సరళ సంథింగ్ పేరుంది. బాయ్ నేమ్, గర్ల్ నేమ్ ఉంది. లొకేషన్కి వచ్చిన కాక కస్టమర్ కాల్ చేస్తున్నా, కస్టమర్ రెస్పాన్స్ ఇస్తలేదు. కస్టమర్కి 4 సార్లు ఫోన్ చేసినా నేను వస్తున్నాను ఇప్పుడు మెసేజ్ చేసింది, కానీ ఏడం తెలియదు కదా. కస్టమర్ మనం ఉన్న ప్లేస్ లేరు కాక, వాళ్ళు ఏడో ఉన్నారు, ఏ నుంచో బుక్ చేసారు. వెయిట్ చేయండి అన్న, వస్తున్నా అని చెప్తుంది. సరే అని చెప్పి వెయిట్ చేస్తున్నా. కస్టమర్ రాగానే పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. ఇదే చేంజ్ చేస్తాను వెహికల్. అట్లా ఓటీ మేడం, ఓటీ కస్టమర్ని పికప్ చేసుకున్నా కాక 12 కిలోమీటర్స్ 25 మినిట్స్ చూపిస్తుంది. పోయి డ్రాప్ చేసాం. 141. థ్యాంక్ యూ మా. ఓకే మా. సో కాక మనకు రైడ్ అయితే వచ్చింది. ఏంటంటే మనకి ఏఎంబి మాల్ ఉంది కదా, ఏఎంబి మాల్కు రైడ్ అయితే వచ్చింది. 8 కిలోమీటర్స్ ముసాపేట్ నుంచి, సారీ ఏఎంబి మాల్ నుంచి ముసాపేట్కి రైడ్ అయితే వచ్చింది. పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. ఎంత 8 కిలోమీటర్స్ ఎంత వచ్చింది. ఏంద్రా నువ్వు మనిషివా ఇంకేంద్రా? 7 కిలోమీటర్ పికప్, డ్రాప్ వచ్చి 4 కిలోమీటరు. ఏ నుంచి వచ్చినావురా స్వామి? దగ్గర వేయచ్చు కదరా పికప్ లొకేషన్. ఓడరా అంత దూరం వేసాడు. దేడిది మాకు నా కొడక హోలేగాడు మొత్తం. ఏం చేయాలి అర్థమవుతలేదు బైసాబ్. అసలు ఏంది ఏం కదా అర్థమవుతలేదు. 84,774. మార్నింగ్ పెట్టింది 1 hour 2 hours 890 వ్యూస్. కుక్కడపల్లిలో ఒక 1 hour వెయిట్ చేసినా కాక 1 hour వెయిట్ చేయగానే మనకు రైడ్ అయితే వచ్చింది. ఏడికంటే కుక్కడపల్లి నుంచి ప్యారడైజ్ అంటే సికింద్రాబాద్ దగ్గరికి రైడ్ వచ్చింది. పోయి పికప్ చేసుకుందాం. ఈరోజు మంచిగా పడుతున్నాయి, అదృష్టం బాగానే అయితే ఈరోజు మనకు. హ్యాపీ. ర్యాపిడో फिरोज, नाम फिरोज भाई. पार्सल का एक्स्ट्रा चार्ज ही रहता ना वो? ऐप में एक बार देखो. छोटे है बट पार्सल है ना, पार्सल का रैपिडो में अलग रेट है.
ठीक है एक्स्ट्रा 30 रुपये दे दो 150 मार देता हूँ। कितना आ गया इसका 123 आ रहा 120 इधर अच्छा बंदा है अंदर एक बल्फा है हेलोजन के हाँ आराम से लेके फोन करो ఓకే భయ్యా ఓకే ప్యారడైజ్ అని వచ్చింది నేను సికింద్రాబాద్ ప్యారడైజ్ అనుకున్నా ప్యారడైజ్ కాదు అది మియాపూర్ సైడ్ ఉంది లోపలికి అరే అవా ఇదేంద్ర అయ్యా సర్లే పికప్ అయితే చేసుకున్నా పోయి డ్రాప్ చేసేద్దాం సారీ డెలివరీ చేసేద్దాం నాకు బాగున్నాయి సంసారం ఈరోజు 130 120 వచ్చిందంట 150 ఇస్తా అని చెప్పిండు లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసిన కస్టమర్ వస్తాడంట కస్టమర్ రాగానే ఇది పార్సల్ ఇచ్చేసాము ఒకసారి ఆయన కాల్ చేయాలన్నా పేమెంట్ చేయాలి నెంబర్ లేదండి మీరు పెట్టింది బైక్ ట్యాక్సీ పార్సల్ కాదు బయటికి వెళ్ళి కాల్ చేయమంటాడు సో కాక 123 వచ్చింది 150 రూపీస్ వేస్తా అని చెప్పిండు కస్టమరు ఓకే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి ఇక కాక ఇంతకుముందు ఏమైందంటే ఒకటి కొండాపూర్ రైడ్ వచ్చింది 8 కిలోమీటర్స్ పికప్ వచ్చి జస్ట్ ఒక 500 మీటర్స్ దాన్ని యాక్సెప్ట్ చేయలేను ఇప్పుడు సూరారం 8 కిలోమీటర్స్ 2 కిలోమీటర్ పికప్ దీన్ని యాక్సెప్ట్ చేసిన ఎందుకు యాక్సెప్ట్ చేసిన తెలుసా కొండాపూర్ వేయలోపు నేను 2 రైళ్ళు కంప్లీట్ చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు కొండాపూర్ రోడ్డు ఫుల్ ఆఫీస్పేట నుంచి కొండాపూర్ వరకు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది సో అటు పోయే బదులు ఇక్కడ ఏంది బెస్ట్ టైం అనుకొని చెప్పేసి అది వచ్చినా యాక్సెప్ట్ చేయలే ఇది సూరారంకి అమ్మా డే 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 నేనేదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని రైడ్ యాక్సెప్ట్ చేసి నేనేదో గొప్పలు చెప్పుకుంటున్నా క్యాన్సిల్ చేసి పడేసారు ఇక జీవితం నేను ఇంకేమనుకోవాలి రయ్యా చిచ్చి నేను ఇంకా గొప్పలు చెప్తున్నా ఈ రైడ్ కోసం అమ్మ బోరంపేట అంట చట్ ఏమిరా ఇట్లయితే ఎట్లా అనిపిస్తుంది కదా క్యాన్సిల్ అయిపోయింది నేను ఇంకా రైడ్ పడ్డది మంచిగా అట్లా ఇట్లా అని చెప్పి గొప్పలు చెప్పుకుంటా నేను ఉంటే వీలేంద్రా ఇట్లా క్యాన్సిల్ చేసే కస్టమర్లు ఏమో ఈ కస్టమర్లకు కూడా నమ్మద్దు ఎప్పుడు ఎట్టుండేది తెలియదు ఎప్పుడు ఎట్లా క్యాన్సిల్ చేసేది తెలియదు కాక రైడ్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఇంకో రైడ్ అయితే వచ్చింది పోయి కస్టమర్ ఎవరు పికప్ చేసుకుందాము ఇది బోరంపేట యూటర్న్ ఏడుంది ఇక్కడ యూటర్న్ లేదు ముంగటి ఉంది యూటర్న్ కాక మళ్ళీ పార్సల్ వచ్చింది బైక్ ట్యాక్సీలో మళ్ళీ పార్సల్ ఇదేంది అయ్యా నాకు అర్థమైతలే చూసాం కస్టమర్ వచ్చిన తర్వాత भाई ये पार्सल है ना एक्स्ट्रा चार्ज रखता है भैया తెలుగు తెలుగే అట్లాంటిలేను ర్యాపిడోలో నువ్వు మళ్ళీ పార్సల్ వేయాలంటే మళ్ళీ నీకు ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది తెలుసా నేను ఎక్స్ట్రా ఏం ఎక్కువ అడుగుతలేనన్నా 30 రూపీస్ ఎక్స్ట్రా అడుగుతున్నా అంతే ఇప్పుడు నువ్వు అదే ర్యాపిడోలో పార్సల్ పికప్ చేసుకున్నావు అంటే దాంట్లో ఎక్కువ ప్రైస్ వస్తుంది తీసుకుపోయే వాళ్ళు తీసుకుపోతారు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా ఈ పార్సల్ని తీసుకుపోయాను ఇంటికి నేను అడుగుతున్నా ఆ పార్సల్ని మా ఇంటికి తీసుకెళ్ళిపోయినా నీ పరిస్థితి ఏంది నీ పరిస్థితి ఏంది అంటున్నా అట్లా అంటలేను ఈ పార్సల్ని నీకు చెప్పకుండా డెలివరీ చేసినారు చేసుకొని పార్సల్ మా ఇంటికి తీసుకుపోయినా నీ పరిస్థితి ఏంది ఎవరికి అడికి సంబంధం ఉండదు నువ్వు ఈ బుక్ ఆప్షన్ చెప్తున్నా నీకు నేనని కాదు 20 రూపీస్ అని ఎక్కువ కొంచెం అదేలే ఒక నిమిషం ఓటీపీ చెప్పు 1424 ఒకసారి డెలివరీ నెంబర్ చెప్పా నాకు అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళ నెంబర్ చెప్పు బ్యాడ్ లక్ ఏం చేస్తాం కస్టమర్కి ఎట్లా కన్విన్స్ చేసినా ఆయన ఇచ్చే పొజిషన్ లేకుంటే ఏం చేస్తాం ఇస్తాడేమనుకున్నా కానీ ఇవ్వకపోయే అండ్ చెప్పిన ఒకవేళ నేను పార్సల్ తీసుకోపోతా అంటే ఆ 30 రూపాయలు ఇస్తే నువ్వు తీసుకోతావా అన్నమాట నాకు మళ్ళీ రిటర్న్ క్వశ్చన్ వేసిండు కదా దానికి నేను ఏం ఆన్సర్ ఇవ్వలేకపోయినా కాక లొకేషన్కి వచ్చిన స్టోరీ ఏంటంటే అతని నెంబర్ తప్పు చెప్పినా నేను నెంబర్ తప్పు పెట్టుకునేది గౌరవ్పూర్ అంట అది ఎటు ఉందో వాడు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు కస్టమరు సో ఇట్లా ఉంటుంది అన్నమాట బైక్ ట్యాక్సీలో పార్సల్ పంపిస్తే ఇట్లా వస్తుంది నెత్తి ఖరాబ్ ఎవరు లేరా నేను కడుతున్న బిల్డింగ్ దగ్గర ఉన్నా
అన్నా ఎక్కడన్నా టైం వేస్ట్ కాక ఇప్పుడు ఆయన ఏడున్నాడో ఏం కథనో అర్థమవుతలే. నాకేమో లొకేషన్ పెడతా అంటుండే, ఇప్పటికీ మళ్ళీ 10 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు ఆయన కోసం నింకుంటా కూర్చోవాలి ఇక నేను. కాక బ్యాడ్ లక్ ఏం తెలుసా, లొకేషన్ రాంగ్ 5 కిలోమీటర్స్ పోతున్నా. ఏం చెప్పాలి చెప్పి ఇక కస్టమర్కి. అట్లున్నది ఇప్పుడు కస్టమర్ పరిస్థితి. ఇప్పుడు అంత దూరం పోయి నేను కస్టమర్ దగ్గరకు పోయి ఎందుకు పోయి కరెక్ట్ పెట్టుకుంటే అయిపోతుంది కదా లొకేషన్లు. పెట్టిన లొకేషన్కి అయితే వచ్చినాం మళ్ళా. హలో, లొకేషన్కి వచ్చినా ఒకసారి కాల్ చేయరా? ఎవరు లేరు అన్నా. నేను వచ్చిందే మళ్ళీ 5 కిలోమీటర్స్ అన్న, తక్కువ. నేను ఇంకా ఎక్కువ చెప్పేటున్నా, పార్సల్ అది వచ్చింది 5 కిలోమీటర్స్ దాకా వచ్చినా నేను. కాకా ప్రజెంట్ టైం వచ్చి 11:56 అయితే కంప్లీట్ అయింది. సో టార్గెట్ వచ్చి 907 రూపీస్ అయితే కంప్లీట్ అయింది. ఇంకొక 100 రూపీస్ సైడ్ వేసుకొని ఇక డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోదాము. సో అంటే మస్తు రోజుల తర్వాత టార్గెట్ కంప్లీట్ చేసిన. దాంతోపాటు పటంచేరు ఇండస్ట్రియల్ ఏరియా యాక్చువల్ మళ్ళీ పికప్ ఎక్కువ ఉంది. సో ఎందుకులే బాడీ పెయిన్ తెచ్చుకోవడము. రేపు ఒకవేళ పాసిబుల్ ఉంటే 1500 టార్గెట్ చేద్దాము. ఈరోజు మాత్రం మనకి 1000 రూపాయలు చాలు. సో నిన్న ఓపించుకున్న పెట్రోల్తో నాన్ స్టాప్ కొట్టినా. ఈరోజు అయితే ఏ పెట్రోల్ ఓపించుకోలేను. ఓకేనా, చలో ఇక రైడ్ పడంగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. 15 కిలోమీటర్లు కృష్ణరెడ్డిపేటకి రైడ్ అయితే వచ్చింది. పోయి కస్టమర్ దగ్గర కస్టమర్ అయితే పికప్ చేసుకుందాము. క్యాన్సిల్ చేయకపోతే బాగుంటుంది. 12 కిలోమీటర్లు మన 15 కిలోమీటర్లు వచ్చింది. పికప్ వచ్చి 2.2 కిలోమీటర్స్ 5 మినిట్స్ చూపిస్తుంది. క్యాన్సిల్ చేయడు అనుకుంటున్నా. ఓకే, జల్దీ వెళ్ళి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. ఓకే, ఇది ఇస్తే మాత్రం టార్గెట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. టార్గెట్ కంప్లీట్ కానీ అట్లా మెల్లగా కృష్ణరెడ్డిపేట నుంచి ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే, క్యాన్సిల్ చేసిండు. రైట్, మా జీవితం అనుకున్నట్లని జరిగింది. ఇంకేం చేయాలి కస్టమర్లకి? ఆగదురా అయ్యా, చాలామందికి ఆగుతలేదు. నిజంగా ఆగుతలేదు. 5 నిమిషాలు ఆగుతలేరు. బుక్ చేసుకున్నాగానే దగ్గర ఉండరు. ఏ రైడర్ అయినా సరే దగ్గర ఉండడు కాక, దూరం ఉంటాడు. ఎందుకు ఇలా క్యాన్సిల్ చేయాలి? సొంత బైక్ పెట్టుకోండి కాక, ఏమవుతుంది? 5 నిమిషాలు నువ్వు బుక్ చేసిన వితిన్ సెకండ్లోనే స్టార్ట్ కావాలి, నేను ఎక్కించుకోవాలి, డ్రాప్ లొకేషన్ డ్రాప్ చేయాలంటే కష్టం అవుతుంది కాక. అర్థమవుతుందా? 5 నిమిషాలు కదా, ఏం మనుషులు పోయి హట్ మీ అమ్మ జీవితం. అలాంటప్పుడు ఎందుకు బుక్ చేసు? ఉత్సాహనప్పుడు అసలు బుక్ చేయొద్దు రైడు. ఉత్సాహాలే ఫస్ట్. కొంచెం సేపు ఉత్సాహం ఆగితే ఏమన్నా అవుతుంది. ఉత్సాహం ఆగది. బుక్ చేసుకున్న వితిన్ సెకండ్లో మిమ్మల్ని వచ్చి పికప్ చేసుకోవాలంటే మరి రైడర్ ఉండాలి కదా నీ దగ్గర. కాగా రైడ్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత దగ్గర ఒక 1/2 అవర్ ఓ దగ్గర నిల్చుంటే మన సబ్స్క్రైబర్ వచ్చి మనతో మాట్లాడిండు. సో ఆయన మాట్లాడుతున్నాక రైడ్ అయితే వచ్చింది. బాచ్పల్లి 7 కిలోమీటర్స్ పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాము. ఇది కూడా 2 కిలోమీటర్స్ ఉంది పికప్. మరి ఇది కూడా క్యాన్సిల్ చేసిందంటే గుద్ద మూసుకొని ఇంటికి పోతిక. ఇక అంతకుమించి ఏం లేదు. ఇక ఏం చేస్తాం? నువ్వు అంటే ఆడ క్యాన్సిల్ అంటే మనతోనే అవుతుంది చెప్పు. ఈ అమ్మ జీవితం ఈ లొకేషన్ లేదో నేను పోయేదేందో సంబంధం లేకుంటుంది కాక. ఇగో హనుమాన్ టెంపుల్ సైడ్ లొకేషన్ వచ్చింది. ఇంత ఎండ కొడుతున్నాక నేను ఎండలో ఉంటే ఆ దొర ఇప్పుడు ట్యాబ్లెట్లు తీసుకుంటున్నాడు. ఈ పని ముందే చేయొచ్చు కదా. నన్ను వెయిట్ చేయించి నువ్వు ఈ ఎండలో వెయిట్ చేయించడం ఏంది? సో కాక ఇప్పుడు ఇంటికైతే వచ్చేసిన. సో ప్రజెంట్ టైం వచ్చి 1:58 అయితే కంప్లీట్ అయింది, కనిపిస్తుంది కదా. సో ఈరోజు మన ఎర్నింగ్స్ మాత్రం టార్గెట్ అయితే కంప్లీట్ చేసిన. 1100 రూపీస్ అనుకో. 1100 అంటే ఒక 50 రూపీస్ మనకి డైరెక్ట్ లొకేషన్ రాంగ్ ఉందంటే ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చినాయి కదా, ఒక 50 రూపీస్. టోటల్గా 1078 రూపీస్ అయితే కంప్లీట్ చేసినాము. అందులో మనకి క్యాష్ కలెక్ట్ చేసుకునేది కస్టమర్ దగ్గర 1053 రూపీస్ అయితే నేను తీసుకున్నది. సో టోటల్గా 10 అయితే కంప్లీట్ చేసిన. అరౌండ్ ఈరోజు మనకి కమిషన్ ఎంత తీసుకుంటే 70 రూపీస్ అయితే కమిషన్ తీసుకుంటూ 1000 రూపీస్ చేస్తే 70 రూపీస్ అయితే కమిషన్ అయితే తీసుకుంటూ. సో టోటల్గా రీడింగ్ వచ్చి ఈరోజు చాలా అంటే చాలా తక్కువ తిరిగిన. మార్నింగ్ 13,146 ఉంటే ప్రజెంట్ రీడింగ్ వచ్చి 13,277. టోటల్గా 131 కిలోమీటర్స్ తిరిగిన. సో మార్నింగ్ ఎన్ని గంటలకి 7కి స్టార్ట్ అయినా. సో ప్రజెంట్ 2 అనుకో. ఓకే, పర్లేదు. నార్మల్గా మనం ఎర్లీగా స్టార్ట్ అవుతుంటే, బట్ ఈరోజు ఒక 3-4 డేస్ వరకు అయితే ఇట్లనే స్టార్ట్ చేస్తా. ఎందుకంటే కొంచెం ఇంట్రెస్ట్ రావాలి కదా. మధ్యలో దగ్గర 1.5 వీక్ గ్యాప్ ఇచ్చినాం కాబట్టి
ఇట్లా నడుస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చాలామంది కస్టమర్లు బైక్ ట్యాక్సీలో పార్సల్ పంపిస్తారు. ఈరోజు అయితే ఒకటైతే దమ్దమ్ అయింది, లొకేషన్ రాంగ్ అని చెప్పేసి చిరాకు అనిపించింది. సో ఇట్లుంది ఈరోజు అయితే. ఓకేనా, ఇది ఈరోజు బ్లాగ్ వీడియో. నా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్క నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ అప్, అఫీషియల్ 7001. బై.